ఒక్క నిమిషం. ఓకే అండి. ఇప్పుడు మ్యాచ్ కేస్ గురించి క్లారిటీ వచ్చిందా మీకు? మ్యాచ్ కేస్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మ్యాచ్ కేస్‌లో? నో డౌట్ సార్. సో, ఒకసారి కోడ్‌ని అర్థం చేసుకోండి. మ్యాచ్ కేస్ ఎలా ఉంది అనేది. ఇదివరకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అయితే స్విచ్ అంటాము. ఇక్కడ వచ్చి మ్యాచ్. మ్యాచ్ సబ్జెక్ట్ కేస్. ఓకే. కొన్ని ప్రోగ్రామ్స్ చేయండి దీని మీద మీకు కొద్దిగా క్లారిటీ వస్తది. ఆహ్, తర్వాత చూసుకున్నట్టయితే మనకి స్ట్రింగ్స్. ఓకేనా? సో, స్ట్రింగ్ అనేది దేన్నంటున్నాం? స్ట్రింగ్ అనేది దేన్నంటున్నాం మనం? టెక్స్ట్. టెక్స్ట్. టెక్స్ట్ ఉంటే మనం డేటా టైప్స్‌లో మనకి ఆహ్, డేటా టైప్స్‌లో ఒక వేరియబుల్ అనేది స్ట్రింగ్‌ని హోల్డ్ చేసుకుంటుంది. లేకపోతే ఇంట్‌ని హోల్డ్ చేసుకుంటుంది. లేకపోతే ఫ్లోట్, లేకపోతే బూలియన్ వాల్యూస్, కాంప్లెక్స్ నంబర్స్ ఇలా డేటా టైప్స్ ఉన్నాయి మనకి. ఇంకా కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. లిస్ట్ అని, టపుల్ అని అవన్నీ కొన్ని సెషన్స్‌లో వస్తాయి మనకి. ఓకేనా? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న డేటా టైప్స్ వచ్చేసి ఎక్కువగా కాన్సంట్రేట్ చేసింది ఇంట్ డేటా టైపు, ఫ్లోట్ డేటా టైపు, అలాగే బూల్ డేటా టైప్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. అలాగే స్ట్రింగ్. ఈ 4 గురించి ఎక్కువ కాన్సంట్రేట్ చేశాం. తర్వాత వచ్చేసి ఇఫ్ స్టేట్‌మెంట్ గురించి చూసాము. తర్వాత ఫర్ లూప్ గురించి చూసాం. అలాగే వైల్ లూప్ గురించి కూడా చూసాం. ఇంతవరకు మనం నేర్చుకున్నది ఇవి. ఓకే. సో, తర్వాత ఎక్కువగా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనైనా స్ట్రింగ్స్‌ని బాగా హ్యాండిల్ చేయాల్సొస్తది. ఓకేనా. ఇప్పుడు మీకు కొన్ని ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఓకేనా. ఒక నోట్ ప్యాడ్ ఇచ్చారు. ఆ నోట్ ప్యాడ్‌లో ఒక 1000 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఓకేనా. ఆ ఈమెయిల్ ఐడీస్ అసలు ఈమెయిల్ ఐడీ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఏ ఈమెయిల్ ఐడీ అయినా సరే, ఈమెయిల్ ఐడీ ఫార్మాట్ ఎలా ఉంటుంది మనకి? కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ అండ్ నంబర్స్. టెక్స్ట్ అండ్ నంబర్స్ ఉంటుంది కదా! టెక్స్ట్ అండ్ నంబర్స్ ఉంటుంది. కంపల్సరీగా మనకి ఏ ఈమెయిల్ ఐడీలో చూసుకున్నా అనే ఒక సింబల్ ఉంటుంది. ఆర్ యూ అగ్రీ? యెస్. యెస్. Yes, sir. ఓకే. ఉంటుంది. కన్నా ముందు నంబర్స్, డిజిట్స్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఓకేనా? ఎక్కువగా మన జీమెయిల్ ఐడీలే తీసుకుందాం. జీమెయిల్ ఐడీలో అయితే రాము @RAM 1234 లేకపోతే ఏం సపోర్ట్ చేస్తది? మాక్సిమం డాట్ అంతేనా? ఇంకా మీరేదన్నా హాష్ సింబల్ గాని ఇలా పెడితే ఎప్పుడన్నా చూసారా ఈమెయిల్ ఐడీస్‌లో? జీమెయిల్‌లో? నో నో. సార్. సో, No. అంటే మనకి లిస్ట్ ఆఫ్ జీమెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఓకేనా. కొన్ని ఈమెయిల్ ఐడీస్ మనకిచ్చారు. ఆటిని మనం కరెక్ట్ చేయాలి. ఓకే. అందులో పర్ఫెక్ట్‌గా ఉన్న జీమెయిల్ ఐడీస్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మిగతా అన్నిటిని బయటకు వదిలేసేయాలి. ఓకేనా. సో, అలాంటప్పుడు మనం స్ట్రింగ్స్‌తో హ్యాండిల్ చేయాల్సొస్తది. అంటే మనం ఇక్కడ కండిషన్స్ రాసుకుంటాం. కంపల్సరీగా ఏ ఈమెయిల్ ఐడీనైనా 2 పార్ట్‌ల కింద డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ అంటే తోటి డివైడ్ చేస్తాము. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఏదైనా నంబరు, డాట్, ఆల్ఫాబెట్స్ ఈ కాంబినేషన్‌లో ఉండొచ్చు. మనకి ఈమెయిల్ ఐడీ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ ఇన్‌సెన్సిటివ్. ఓకేనా. మీరు రామ్.123 అని రాసినా, క్యాపిటల్ రామ్ అని రాసినా ఒకటే. ఈ 2 ఈమెయిల్ ఐడీస్ సేమా? డిఫరెంటా చెప్పండి? Same. సేమే. అంటే మనకి జీమెయిల్ ఐడీ యూజర్ నేమ్. పాస్వర్డ్ మళ్ళీ కేస్ ఇన్సెన్సిటివ్. ఓకేనా? ఈ యూజర్ నేమ్ అనేది మాత్రం కేస్ ఇన్సెన్సిటివ్. పాస్వర్డ్ ఏమో కేస్ సెన్సిటివ్. అంటే మీరు క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ రాయాలి. స్మాల్ ఇస్తే స్మాల్ రాయాలి. కానీ జీమెయిల్ ఐడీ నేమ్ మాత్రం కేస్ ఇన్సెన్సిటివ్. క్యాపిటల్ అయినా, స్మాల్ అయినా రాసుకోవచ్చు. ఈ మొత్తాన్ని నేనేం చేస్తానంటే స్మాల్‌లో కన్వర్ట్ చేయాలి. దీన్ని 2 పార్ట్‌ల కింద డివైడ్ చేస్తాను. డివైడ్ చేసి సెకండ్ పార్ట్‌లో కంపల్సరీగా gmail.com అని ఉండాలి. అంతేకాదు ఏ ఈమెయిల్ ఐడీ అయినా సరే జీమెయిల్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ తర్వాత ఏముంటాయి? అన్నిటికి జీమెయిల్ అనే ఉంటాయి. gmail.com అనే ఉంటాయి. అంతేనా? ఇంకేమన్నా ఉంటాయా? మీరెప్పుడన్నా చూసారా జీమెయిల్? యెస్. యెస్. అన్నిటికి జీమెయిలే ఉంటది సార్. ఇప్పుడు కొన్ని
మనకి ఇచ్చినట్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా మనం రిమూవ్ చేసేయచ్చా? తర్వాత gmil.com అని ఉంది. దీన్ని తీసుకెళ్లి వేరే లిస్ట్ లో పడేస్తాం. సో ఈ డేటా కరెక్షన్ టీమ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఈమెయిల్ ఐడిని చూసుకుంటే ఓకే ఇందులో ఏదో మిస్ అయింది, ఓకే ఏ మిస్ అయింది అని చెప్పి వాళ్ళు ఏ యాడ్ చేసి వ్యాలిడేట్ చేసుకుంటారు. లేదు ఇక్కడ rediff.com అని ఉంది, రెడీఫ్ అని ఉంది. అసలు దీన్ని కంప్లీట్ గా వదిలేసేయచ్చా? మనకు కావాల్సింది జీమెయిల్ ఐడీస్. ఓకేనా? ఇక్కడ మనం హ్యాండిల్ చేసేది ఏంటి? ఓన్లీ స్ట్రింగ్స్ తోటే హ్యాండిల్ చేస్తాము. సో అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పైథాన్ లో. ఓకే, సో మరి స్ట్రింగ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం, అసలు స్ట్రింగ్ అంటే ఏంటి అనేది ఈ సెషన్ లో చూద్దాం మనం. నేను మొన్న మిమ్మల్ని అడిగాను, యాక్చువల్ గా ఎవ్రీ టైం నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సిఎండి ఓపెన్ చేసి ఇక్కడ జూపిటర్ అని టైప్ చేసి నోట్బుక్ అని టైప్ చేసి వెళ్తున్నాను, నాకు ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసి పెట్టండి అని అడిగానా? గుర్తుందా మీకు? అడిగారు సార్. అడిగాము కదా. ఇంతవరకు మేము బ్యాష్ ఫైల్స్ అంటే బ్యాట్ ఫైల్స్ రాసుకునేటోళ్ళం అనమాట. బ్యాట్ ఫైల్, ఓకేనా? ఇది ఒక బ్యాట్ ఫైల్. ఈ బ్యాట్ ఫైల్ లో ఏముందో చూడండి కోడ్. ఇక్కడ ఈకో ఆఫ్ జూపిటర్ నోట్బుక్ పాస్ అని ఉంది కదా, ఇది దీనికి సంబంధించిన కోడ్. దీన్ని సేవ్ చేసేటప్పుడు .bat అని సేవ్ చేస్తాం. బ్యాట్ ఫైల్ అంటే రన్ అవ్వాలంటే ఏమని సేవ్ చేయాలంటే సేవ్ యాజ్. ఇక్కడ మనం పైథాన్ ఫైల్ అయితే .py అని రాస్తాం కదా, సో అదే బ్యాట్ ఫైల్ కావాలంటే .bat అని చెప్పి రాయాలి. ఓకే, ఇది బ్యాట్ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని నేను డబుల్ క్లిక్ చేస్తున్నా మౌస్ తోటి. ఓకే, వచ్చింది, ఎంటర్ చేశా. ఎందుకంటే నేను దగ్గర వచ్చింది కదా, ఎడిట్ చేశాను కదా అందుకనే. రావట్లేదు, మళ్ళీ చెక్ చేస్తాను ఒకసారి. ఇందాక వచ్చింది బాగానే. మళ్ళీ దీనికోసం టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఓకే, స్ట్రింగ్స్ ఇన్ పైథాన్. ఒక్క నిమిషం అండి. ఎందుకని బ్యాట్ ఫైల్ రన్ అవ్వట్లేదు? దీని మీదే ఉంటుంది నాకు ధ్యాస అంతా. హలో, ఉన్నారండి? వినపడుతుంది Yes. కదా. నేను ఇందాక ఈ బ్యాట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా వేరే
అంటే కెలికాను కొద్దిగా. అందుకని అది ఫంక్షనాలిటీ పోయింది. మళ్ళీ కొత్తది క్రియేట్ చేయగానే వచ్చింది మనకి. ఓకే. సో, ఇక్కడ మనకి వాళ్ళ క్లాస్ నంబర్ ఎంతండి? 18 19th అనుకుంటా సార్ ఇవాళ. 18 18. 18 19 సరే. 19 పెట్టుకున్నాం బాగా. 19 స్ట్రింగ్స్. 18 సార్ 18 సార్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్స్ గురించి చూద్దాం. సో, స్ట్రింగ్స్ అనేవేంటి? కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్ లేకపోతే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్‌ని కలిపి మనం స్ట్రింగ్స్ అంటాం. ఓకే. మనం స్ట్రింగ్స్‌ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేమ్ అని ఒకటి తీసుకున్నాం. నేమ్ ఈక్వల్స్ టు వెంకట్. సో, ఇది స్ట్రింగ్ అని నేమ్ అనేది ఏంటిది ఇక్కడ మనకి? వేరియబుల్ నేమ్. ఓకేనా? వెంకట్ అనేది నేను ఆ వేరియబుల్‌కి నేమ్ ఇచ్చుకున్నాను. వెంకట్ అని నేమ్ అనే నేమ్ ఇచ్చుకున్నాను. అందులో ఏం వాల్యూ సేవ్ చేశాను? నేమ్ అనే వేరియబుల్‌కి నేమ్ అనే దాంట్లో వేరియబుల్ నేమ్‌లో ఏం సేవ్ చేశాను? డబుల్ కోట్స్ పెట్టంగానే ఇది టెక్స్ట్ కింద కన్సిడర్ చేస్తది కదా సార్. అంతే. ఈవెన్ దో నంబర్ కాంబినేషన్ ఉన్నా కూడా. ఏదున్నా. ఆ! ఓకేనా? యెస్. ఏదున్నా ఇది స్ట్రింగే. ఓకేనా? మీరు డబుల్ కోట్స్‌లో గాని పెట్టినా, సింగిల్ కోట్స్‌లో పెట్టినా అది స్ట్రింగే. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే టైప్ ఆఫ్ నేమ్ అని రాస్తాను. ఏంటిదిది? దీని డేటా టైప్ ఏంటి ఇప్పుడు? మనకు తెలుసుకోవచ్చు. ఏంటి? స్ట్రింగ్. ఓకేనా? అంతేనా? ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్. ఇప్పుడు మనకేమొస్తదో చూడండి. ఇక్కడ నేను రాసిన కోడ్ వరకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? టైప్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. టైప్ అనేది మనకొక ప్రీ డిఫైన్డ్ అంటే లైబ్రరీ ఫంక్షన్. మనకు పైథాన్‌తో పాటే వచ్చింది. ఈ టైప్ అనే ఫంక్షన్ తోటి మనం ఏం తెలుసుకోవచ్చంటే అది ఏం డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే. ఇది ఆల్రెడీ మీరు ఒకసారి చూసారు. ఇప్పుడు నేను నేమ్‌లో ఏం సేవ్ చేశాను అంటే నంబర్‌ని సేవ్ చేశాను. 999 అని. రైట్? సో, ఇప్పుడు నేమ్ ఏం టైపు? ఇంటిజర్ టైప్. ఓకే. ఏ ఇంటిజర్? క్లాస్ ఆఫ్ ఇంటిజర్. ఓకేనా? ఇక్కడి వరకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నో డౌట్స్. ప్రవళిక మీరు కూడా. No, sir. ఓకే. రైట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు మన కాన్సంట్రేషన్ మొత్తం స్ట్రింగ్స్ గురించి ఉంది. ఓకే. స్ట్రింగ్స్ మీద ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను వెంకట్ అని పెట్టుకోవచ్చు. డబుల్ కోట్స్‌లో పెట్టొచ్చు. లేదు డబుల్ కోట్స్ కాకపోతే సింగిల్ కోట్స్‌లో కూడా మనం స్ట్రింగ్స్‌ని మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? ఇది కూడా అగ్రీ చేస్తారా మీరు? Yes, sir. సో, అయినా యెస్ సార్. పెట్టొచ్చు. సింగిల్ కోట్స్‌లో పెట్టొచ్చు. ఓకే. సో, ఇక్కడేంటంటే ఒక్కోసారి మల్టీ లైన్‌లో రాయాల్సొస్తది. మీరు కామెంట్ ఫీల్డ్ ఎప్పుడన్నా చూసినట్టయితే కామెంట్స్ అంటాం కదా! మనం బ్లాగుల కింద లేకపోతే యూట్యూబ్‌లో గాని కామెంట్స్ ఇస్తా ఉంటాం. అలాంటప్పుడు మల్టీ లైన్ రాస్తా ఉంటాం కదా! అలాగే ఇక్కడ నేను నేమ్‌లో కామెంట్ అని చెప్పి రాస్తున్నాను. కామెంట్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకున్నాను. కామెంట్. ఇందులో కామెంట్‌లో ఎంత టెక్స్ట్ ఉంటది? మీరు యూట్యూబ్‌లో ఆటిలో కామెంట్ చూస్తే బోలెడంత టెక్స్ట్ ఉంటది కదా! సో, ఇక్కడ సమ్ బ్లా 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 ఇలా ఉంటుంది. సో, ఇలా రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కోసారి సింగిల్ కోట్స్ వాడతాం. ఒక్కోసారి డబుల్ కోట్స్ వాడతాం కాబట్టి అందుకని ఏం చేస్తానంటే 2 డబుల్ కోట్స్‌లో మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఇలా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో తీసుకోవట్లేదా? అది కాదు సార్. కింద ప్రింట్ దగ్గర నేమ్ అని పెట్టాం కదా! అక్కడ కామెంట్ అని రాయాలా? అందుకని అనుకుంటా సార్. అందుకొచ్చిందా? ఓకే. ఇదిగో MENT కామెంట్. ఓకే. సో, నేను దీన్ని మల్టీ లైన్ కింద డివైడ్ చేస్తున్నాను.
సో ఇలా మీరు మల్టీ లైన్ లో టెక్స్ట్ రాసేటప్పుడు వాళ్ళ స్ట్రింగ్ ని వాల్యూని అసైన్ చేసేటప్పుడు ఇలా ట్రిపుల్ సింగిల్ కోర్స్ లో కానీ ట్రిపుల్ డబుల్ కోర్స్ లో కానీ మెన్షన్ చేసుకోండి. ఓకేనా? ఇది కూడా అగ్రీనా మీరు? ఇప్పుడు నేను దీన్ని ఓన్లీ సింగిల్ కోట్ లో పెడితే ఏమవుతుంది? సింగిల్ కోట్ లో పెట్టాను. ఓకే, ఏమైంది? ఎర్రర్ చూపించేస్తుంది మీకు, ఎక్కడ చూపించేస్తుంది ఎర్రర్? అర్థమైందా? సో సింగిల్ కోర్స్ లో పెట్టుకుని మల్టీ లైన్ టెక్స్ట్ అని అసైన్ చేశారు. మీరు మల్టీ లైన్ టెక్స్ట్ ని అసైన్ చేసుకునేటప్పుడు చూడండి ఎర్రర్ చూపించేస్తుంది. సో మీరు మల్టీ లైన్ టెక్స్ట్ ని అసైన్ చేసేటప్పుడు 3 సింగిల్ కోట్స్ లో లేకపోతే 3 డబుల్ కోట్స్ లో మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఇది అగ్రీనేనా మీరు? అగ్రీ సార్. Yes, sir. రైట్. సో తర్వాత ఇదే ఇక్కడ మనం రాసింది ఏంటంటే సింగిల్ కోర్స్ లో పెట్టుకోవచ్చు, డబుల్ కోర్స్ లో పెట్టుకోవచ్చు, 3 సింగిల్ కోర్స్ 3 డబుల్ కోర్స్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? స్ట్రింగ్ ఇమ్యూటబుల్, ఆర్డర్డ్, ఇండెక్సబుల్. ఓకే, ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మనం ఈ ప్లేస్ లో ఇప్పుడు సింగిల్ కోటెడ్ టెక్స్ట్ ఇది ఒక వేరియబుల్ అనుకుంటే ఇందులో హలో సేవ్ చేశాను, హలో. సో నేను ఈలో ఈ తీసేసి ఏ అని పెడదాం అనుకున్నా, అది ఇంపాసిబుల్, పెట్టలేదు. ఓకేనా? అలాగే ఇవి ఇమ్యూటబుల్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ మ్యూటబుల్ కి డిఫరెన్స్ చెప్పాను మెమరీ లొకేషన్ గురించి ఎగ్జాంపుల్. సో మనం సింగిల్ కోటెడ్ హలో అని చెప్పి పెట్టి మనం ఇంకోసారి అసైన్ చేసినప్పుడు కొత్త వేరియబుల్ అసైన్ అవుతుంది తప్పించి ఇక్కడ మోడిఫికేషన్ మెమరీ లొకేషన్ లో మోడిఫికేషన్ అనేది జరగదు. ఓకేనా? సేమ్ అంటే సేమ్ 700 సేమ్ ఒక మెమరీ లొకేషన్ ఉంది, దాని నెంబర్ వచ్చేసి 2890 ఉంది. ఆ 2890 లో ఉన్న టెక్స్ట్ పోయి మళ్ళీ కొత్త వాల్యూ వచ్చి అందులో సేవ్ అవుతుంది. కొత్త మెమరీ లొకేషన్ తీసుకుని అందులో వాల్యూని సేవ్ చేస్తుంది. అందుకని స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. ఓకే, స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను తర్వాత. ఆర్డర్డ్ క్యారెక్టర్స్ మెయింటైన్ దేర్ పొజిషన్. అంటే ఆర్డర్స్ అంటే ఏంటంటే ఇండెక్స్ వాల్యూస్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ, వెంకట్ ఇక్కడ మనకి ఈ నేమ్ ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. ఈ నేమ్ లో ఈ స్ట్రింగ్ లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6. సో ఇది ఫస్ట్ ఇండెక్స్ వాల్యూస్ అన్ని కూడా 0తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వీకి ఇండెక్స్ వాల్యూ ఎంత? 0. ఈకి ఇండెక్స్ వాల్యూ 1, ఎన్కి 2, కేకి 3, ఏకి 4, టీకి 5. ఓకేనా? సో ఇండెక్స్. అలాగే దీనికి ఎక్కడ మళ్ళీ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏ ఆప్షన్ ఉండదు. నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు -1 అన్నాం అనుకో టీ వస్తాయి. ఓకేనా? సో మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఈ యొక్క స్ట్రింగ్ లో మనకు పైథాన్ లో ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేము. ఓకేనా? ఆ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు లేకపోతే నేమ్ 1. ఆ నేమ్ 1 అనే వేరియబుల్ లో వెంకట్ అనే వాల్యూని సేవ్ చేశాను. ఓకేనా? ఆ వెంకట్ అనే వాల్యూలో నాకు -1 ఇండెక్స్ లో ఏం లెటర్ ఉంది అని అడుగుతాను. -1 అనే ఇండెక్స్ లో ఏమి క్యారెక్టర్ ఉంది అని అడుగుతారు. ఏం క్యారెక్టర్ ఉంది -1 లో? ఓకే, సో 0 అనే ఇండెక్స్ లో ఏం క్యారెక్టర్ ఉంది అని అడుగుతారు. 0 అనే ఇండెక్స్ లో ఏం క్యారెక్టర్ ఉంది? వి. ఓకేనా? మైనస్ ఇండెక్స్ లని లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేషన్ జరుగుతాయి. ఇక్కడ దీనికి -1, -2, -3, -4, -5, -6. ఇప్పుడు -1 లో ఏముంది? టీ ఉంది. ఓకేనా? అలా నెగిటివ్ ఇండెక్స్ ఓన్లీ పైథాన్ లోనే ఉంటాయి, మిగతా లాంగ్వేజ్ లో ఉండవు. మరి ఏమన్నా జావాలోను లేకపోతే జావా స్క్రిప్ట్ లో ఇలా అయితే ఉండవు, కానీ మిగతా లాంగ్వేజ్ లో ఏం తెలియదు. రూబీ అండ్ రైల్స్, పెర్లో నేను ఎప్పుడు చూడలేదు. మన మెయిన్ గా వచ్చేసి మన పైథాన్ లోనే ఉంటాయి. ఓకేనా? సో అసలు నేను చదివిన చోట అయితే ఇంకా ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేయడానికి ఉంది. మేబీ ఏమన్నా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయని నాకు తెలియదు. సో ఇక్కడ ఈ విధంగా మీకు ఇక్కడ చెప్పింది కాన్సెప్ట్ ఏంటి? ఆర్డర్ క్యారెక్టర్స్ మెయింటైన్ దేర్ పొజిషన్.
అంటే ఇండెక్స్ వాల్యూ తోటి పొజిషన్ అయి ఉంటాయి. ఇండెక్స్ వాల్యూ ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ కెన్ బి యాక్సెస్డ్ వయా ఇండెక్సెస్ తోటి మనం క్యారెక్టర్స్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి స్ట్రింగ్ ఇండెక్సింగ్. సో పైథాన్ యూజెస్ జీరో బేస్డ్ ఇండెక్సింగ్ ఫర్ స్ట్రింగ్స్ వేర్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ హ్యాస్ ఇండెక్స్ ఆఫ్ 0. మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనైనా స్ట్రింగ్ వేరియబుల్స్ కి ఇండెక్స్ వాల్యూ అనేది 0 తోటే స్టార్ట్ అవుతాయి. 1-2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, 1తో స్టార్ట్ అవుతుంది, కానీ మ్యాక్స్ కేసెస్ వచ్చేసి 0 తోటే స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ద ఫస్ట్ క్యారెక్టర్ హ్యాస్ ఇండెక్స్ 0, సెకండ్ క్యారెక్టర్ హ్యాస్ ఇండెక్స్ 1. పాజిటివ్ ఇండెక్సింగ్. ఇక్కడ పైథాన్ అనే మన స్ట్రింగ్ లో 0 ఇండెక్స్ లో p, 1 ఇండెక్స్ లో y ఇలా సేవ్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ ఆఫ్ 0 p, టెక్స్ట్ ఆఫ్ 3 ఇది మనం రాసి చూద్దాం. ఓకే, నెగిటివ్ ఇండెక్స్ -1 తోటి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? మనకి ఇందాక టైప్ అనే ఫంక్షన్ చూసాం. ఏం చూసాము? టైప్ అనే ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి? టైప్ అనే ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి మనకి? అది స్ట్రింగా లేకపోతే దాని డేటా టైప్ Integer. తెలుసుకో. డేటా Data టైప్ type. ఏం డేటా టైప్ తెలుసుకోవచ్చు మనం. అలాగే మనకి సైజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకేనా? ప్రింట్ సైజ్ SIZE సైజ్ ఆఫ్ దేని సైజ్ కనుక్కుందాం? TEXT టెక్స్ట్ సైజ్ కనుక్కుందాం. టెక్స్ట్ అనేది ఇక్కడ మనకి ఏంటిది? వేరియబుల్ నేమ్. ఆ టెక్స్ట్ అనే వేరియబుల్ లో ఏం సేవ్ అయింది మనకి? టెక్స్ట్ అనే వేరియబుల్ లో ఏ కంటెంట్ సేవ్ అయింది? ఏ స్ట్రింగ్ సేవ్ అయింది? పైథాన్ సేవ్ అయింది. ఇప్పుడు ప్రింట్ సైజ్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను. ఓకేనా? సరే, సారీ సైజ్ కాదు, ఈ 4-5 ఈ పైథాన్ సో లెన్ లెన్ ఫంక్షన్. ఓకేనా? సో లెంత్ ఎంత వచ్చింది మనకి? 6. లెంత్ ఎంత వచ్చింది? 6 లెంత్ వచ్చింది. 3, 4, 5, 6. అంటే ఈ టెక్స్ట్ అనే వేరియబుల్ లో ఈ యొక్క సైజ్ ఎంత? సరే, లెంత్ ఎంత? అంతే కదా. రమేష్ లెంత్ ఎంత ఇక్కడ మనకి? హ్యాష్ వెంకట్ లెంత్ ఎంత? వెంకట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6. 6 ఉన్నాయి. రైట్. సో ఇది మనకి యొక్క దాని లెంత్ కనుక్కోవడానికి ఉన్న ఫంక్షన్ ఏంటి? లెంత్. మనకి టైప్ కనుక్కోవడానికి ఏం డేటా టైప్ ఉందో తెలుసుకోవడానికి టైప్ ఫంక్షన్. ఈ 2 ఫంక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లెంత్ ఫంక్షన్ LEN. ఓకేనా? LEN GTH అని రాశారు. ఉందా? ఫంక్షన్ లేదు, ఓన్లీ LEN ఉంది. రైట్. ఇది దీని యూజు అర్థమైందా మీకు? Yes, sir. ఓకే. ఓకే సార్. సైజ్ అనే ఫంక్షన్ అంటే ఈ సరే దాని ఎక్స్ప్లెనేషన్ ఎందుకులే, కానీ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సైజ్ ఉంటుంది. సో అదే దాసలో ఉన్నాను. అది కూడా మీకు చెప్పే ముందు ఒకసారి చూసి వచ్చి చెప్పేకండి. అయినా సరే మళ్ళీ సైజ్కి వెళ్ళిపోయింది. చూసా దీన్ని చూసే మళ్ళీ నేను లెంత్ కాకుండా సైజ్ అని చెప్పి టైప్ చేసి ఇదే కన్ఫ్యూజన్స్ ఉంటాయి చిన్నవి. ఓకే. సో ఇప్పుడు ఇండెక్సింగ్ చూద్దాం. ఓకే, నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి స్టేట్ అని ఇస్తున్నాను. స్టేట్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. సో టైప్ చేసేటప్పుడు అండి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే మధ్యలో క్యాపిటల్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది స్మాల్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇది స్మాల్ ఇస్తారు. యాక్చువల్ గా మనకి ప్రింట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ లో ప్రింట్ కావాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, PRA ఏని బై మిస్టేక్ లో క్యాపిటల్ ఏ అసలు మనం ఇలా ఎక్కడన్నా రాస్తామా? మనం PRADESH లో ఇక్కడ ఏ క్యాపిటల్ ఎక్కడన్నా వాడతామా అసలు మనం? నో సార్. ఇలా వచ్చే డేటాని ఏమంటామంటే రా డేటా అంటాం. ఓకేనా? ఈ రా డేటాని కరెక్ట్ చేసి మనం కరెక్ట్ ఫార్మాట్ లో సేవ్ చేయాలి. డేటాబేస్ లోకి సేవ్ చేయాలి.
అలాంటప్పుడు ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. సో ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనుకోవద్దు, స్ట్రింగ్ మెథడ్స్ అంటాం. ఓకేనా? ఆ మెథడ్స్ ఎక్కడ యూజ్ చేస్తారో చెప్తాను నేను. ఓకే, మెథడ్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనం ఇండెక్సింగ్ చూద్దాం ముందు. ఓకే, సో నాకు ఏ అనే వాల్యూ ఫస్ట్ 0 ఇండెక్స్ లో ఏం వాల్యూ ఉందో అది ప్రింట్ కావాలి. 0 ఇండెక్స్ లో ఏం వాల్యూ ఉందో ప్రింట్ కావాలి. ఓకేనా? సో ప్రింట్ ఎందులో ఉన్న 0 ఇండెక్స్ కావాలి నాకు స్టేట్ లో ఉన్న. ఓకే, స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇక్కడ చాలా మంది మనం ఏం చేస్తామంటే స్మూత్ బ్రాకెట్స్ వాడేస్తాం. ఓకేనా? స్మూత్ బ్రాకెట్ వాడుకోకుండా స్క్వేర్ బ్రాకెట్ వాడండి. సో 0 ఇండెక్స్ వాల్యూ తోటి మనం డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి. ఓకేనా? ఓకే, నాకు 8th పొజిషన్ లో ఏముందో కావాలి. ఆరు ఇది అనుకుంటా. ఓకే, సో నాకు యాక్చువల్ గా దీన్ని లెంత్ కనుక్కోవాలి. చెప్పండి. ప్రింట్ సార్ ఇక్కడ స్పేసెస్ ని కన్సిడర్ చేయదు సార్ అది. 100% చేస్తాను. ఇప్పుడు దీని సైజ్ ఎంతో తెలుసుకోవాలి నేను. ఏంటి ఫంక్షన్? సార్ అప్పుడు ఆంధ్రాకి 6 వచ్చింది కదా సార్, అప్పుడు స్పేస్ తో కలిపితే అప్పుడు 7 కదా సార్ అది. అప్పుడు 8 అంటే 6 రావాలి కదా సార్. కిందది స్టేట్ 8 ఇది నేను అడిగేది సార్. 8 కి ఏమొస్తుంది? నీకే తెలుసు ఆన్సర్. ఇప్పుడు ఏ ఇండెక్స్ వాల్యూ ఎంత? దీని ఇండెక్స్ వాల్యూ ఎంతతో స్టార్ట్ అవుతుంది? 0 నువ్వు 0 దగ్గర 6 7 6 సార్. ఓకే ఓకేనా? రైట్. ప్రింట్ నాకు దీని లెంత్ కావాలి, సైజ్ కావాలి. ఎలా? లెంత్ ఫంక్షనే కదా. LEN సార్ స్పేస్ ని కన్సిడర్ చేస్తుందా, కన్సిడర్ చేయదా? చేస్తాది. ఓకే, ఇప్పుడు చూడండి, లెంత్ ఆఫ్ స్టేట్ అని ఇస్తుంది. సో మీరు చెప్పండి ఇప్పుడు దీన్ని లెంత్ ఎంత 10 తో చూసి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 స్పేస్ తో కలిపి 14, స్పేస్ లేకపోతే 13. మనకి 14 ప్రింట్ అయింది. అంటే స్పేస్ ని కన్సిడర్ చేసింది కదా. ఇక్కడ ఒక స్పేస్ పెడదాం కావాలంటే. ఇక్కడ ఇప్పుడు మనకి 14 కి 2 స్పేస్లు యాడ్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనకి 16 కావాలి. ఇప్పుడు స్పేస్ కన్సిడర్ చేసినట్టేనా? ఓకే, మనకి ముందు స్పేస్ ఇచ్చాం, తర్వాత స్పేస్ ఇచ్చాం. ఇప్పుడు మనకి ఎన్ని వస్తాయి? 16. ముందు ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు ముందు 2 స్పేస్లు ఇచ్చాను, ఒక 5 స్పేస్లు ఇచ్చాను. ఇప్పుడు కన్సిడర్ చేసింది. కానీ మనకి ఏంటి ముందు స్పేస్ అసలు దీని వల్ల యూజ్ ఉందా? ముందు స్పేస్ వల్ల, వెనక స్పేస్ వల్ల నో యూజ్. డేటా ఇచ్చేటప్పుడు దీన్ని రా డేటా అంటున్నాం. ఎందుకంటే ఇందులో మిస్టేక్ ఉంది. సో ఎక్కడ కూడా మనం స్పేస్లతోటి రాయము. సో డేటాబేస్ లోకి సేవ్ అయ్యేటప్పుడు కూడా ఈ స్పేస్ అవసరం లేదు. బై మిస్టేక్ లో వాళ్ళు ఎంటర్ చేసేటప్పుడు స్పేస్ వచ్చేసినాయి అంతే. సో ఇలా స్పేస్ లో వచ్చిన డేటాని ముందు స్పేస్లని, వెనక స్పేస్లని మనం ఏం చేయాలి? ట్రిమ్ చేసేయాలి, అంటే తీసేయాలి. దీనికోసం స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి. డేటా క్లీనింగ్ అంటాం అనమాట దాన్ని. ఓకే, సో మీకు కమింగ్ సెషన్ లో అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే మనకు 14 క్యారెక్టర్స్ ఉన్నాయి. 8 ఇండెక్స్ లో 6 ఉంది. మనం అవుట్ ఆఫ్ బౌండ్ రాదు. అంటే యాక్చువల్ గా దాని సైజు 14, నేను 40 అని ఇచ్చాను. ఓకేనా? ఏమన్నా వస్తుందా మనకి? ఏమంటుంది? స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది. ఇప్పుడు నేను 14 అని ఇచ్చా, ఏమొస్తుంది చెప్పండి? అసలు అందులో 14 అనే ఇండెక్స్ లో ఏదైనా వాల్యూ ఉందా లేదా చెప్పండి? హెచ్ కదా సార్. 14 అన్న లేదు. లేదు. ఎందుకంటే 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి. 13 వరకే ఉంది ఇండెక్స్, 14 లేదు. అందుకని ఇది కూడా స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇక్కడ ఎందుకు అలా 0తో స్టార్ట్ అయింది అనేది మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనైనా 0 తోటే మ్యాక్స్ కేసెస్ స్టార్ట్ అవుతుంది.
ఓకేనా? సో నెగిటివ్ ఇండెక్స్ తీసుకుందాం అప్పుడు. ఓకే, -14 అని ఇచ్చా. ఇప్పుడు ఏమొస్తుందో చెప్పండి. నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చా, -14 ఏమొస్తుంది మనకి? ఇప్పుడు పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఓకేనా? నెగటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్ రైట్ ఏ వస్తుంది అంతే కదా? రైట్. ప్రవళిక అగ్రీ? యెస్ సార్. ఓకే, -1 అంటే హెచ్, -14 అంటే ఈ. రైట్. సో తర్వాత ఇక్కడ మనకి రేంజ్ ఫంక్షన్, మనకి రేంజ్ ఆల్రెడీ చూసాం ఫర్ లూప్. ఓకేనా? ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి. ట్రావర్సింగ్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ప్రింట్ చేయాలి. ఒక్కొక్క క్యారెక్టర్ ని నాకు ఏం ప్రోగ్రామ్ అడిగారంటే, ఒక టెక్స్ట్ ఉంది, ఇదే టెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అని. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క అక్షరాన్ని మనం ప్రింట్ చేయాలి. సో ఒక్కొక్క అక్షరాన్ని ప్రింట్ చేయాలంటే మనం లూపే వాడాలా? ఫస్ట్ 0 ఇండెక్స్ లో ఉన్నది ప్రింట్ చేయాలి, తర్వాత 1 ఇండెక్స్ లో ఉన్నది ప్రింట్ చేయాలి, తర్వాత 2 ఇండెక్స్ లో ఉన్నది ప్రింట్ చేయాలి. అంతేనా? ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ మనకున్న ఫర్ లూప్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇక్కడ స్టేట్ అనే మనం ఫర్ లూప్ లో రేంజ్ తీసుకుంటాం కదా, రేంజ్ బదులుగా మనం డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్ తీసేసుకోవచ్చు. రేంజ్ తో కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ రేంజ్ అని రాయకుండా, రేంజ్ స్టార్ట్ వాల్యూ, స్టెప్ వాల్యూ, స్టాప్ వాల్యూ రాయకుండా మీరు సింపుల్ గా స్టేట్ అని తీసుకుంటే సరిపోతుంది. ఏదైతే మీరు టెక్స్ట్ ట్రావర్సింగ్ చేస్తున్నారు, ఓన్లీ టెక్స్ట్ పర్పస్ అయితే ఇది ఓకే, 100% మీకు నో ప్రాబ్లం. ఓకే. సో ఫర్ క్యార్ ఇన్ స్టేట్, స్టేట్ కి ఎన్ని స్టేట్ యొక్క అది ఇక్కడ మీరు రేంజ్ రాస్తే 0, 0, లెంత్ ఆఫ్ స్టేట్ అని రాసిస్తాం. 0, లెంత్ ఆఫ్ స్టేట్ ఎంత వస్తుంది మనకి? 14, -1 అని రాశాడు. అది రాసి చూపిస్తాం మీకు. అలా రాయకుండా మీరు రేంజ్ రాయకుండా ఓన్లీ స్టేట్ అని రాసేసారు, ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఓకేనా? వచ్చిందా క్లియర్ గా? అంటే ఈ స్టేట్ మీకు రేంజ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా వేరియబుల్ నేమ్ డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు. మీకు రేంజ్ క్యారెక్టర్ స్ట్రింగ్ సేమ్ ఒకేలాగా అనిపిస్తాయి. నేను మీకు సెకండ్ ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. యూజింగ్ రేంజ్ ఫంక్షన్ తోటి అయితే ఎలా రాస్తామో చూద్దాం. రేంజ్ తోటి అయితే ఫర్ లూప్ లో. ఓకే. సో ఇదే ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. ఫర్ క్యారిన్, సో రేంజ్ అయితే నేనేం చేయాలో చెప్పండి. క్యారిన్ రేంజ్ ఆఫ్ రేంజ్ తర్వాత ఏం పెట్టాలి? స్టార్ట్ వాల్యూ దేంతో స్టార్ట్ చేయాలి? నేను ఒక్కొక్క వాల్యూని తీయాలంటే బయటకి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 0 దగ్గర నుంచి. 0 ఇండెక్స్ తో స్టార్ట్ చెయ్యి. ఓకే. తర్వాత ఎక్కడితో ఆఫ్ చేయాలి నేను? ఆ స్ట్రింగ్ కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో లెంత్ కనుక్కొని, లెంత్ లో నుంచి ఒకటి తీసేస్తే ఇండెక్స్ 14 వచ్చేస్తుంది కదా, 13 వస్తుంది కదా. అందుకని లెంత్ ఆఫ్, లేకపోతే మీరు ముందే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేసుకోవచ్చు. ఏ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ స్టేట్ -1. సో 13 వచ్చేస్తుంది మనకి. ఓకే. లెన్ ఇచ్చేస్తున్నారు, లెన్ ఆఫ్ స్టేట్. మనకు మైనస్ అవసరం లేదు. ఓకే. లెన్ ఆఫ్ స్టేట్ ఏ అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఎంత తోటి ఇంక్రిమెంట్ అవ్వాలి మనకి? 1 తోటి ఇంక్రిమెంట్. 1 కానీ 1 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదా? బై డిఫాల్ట్ గా 1 ఉంటుంది కదా. సో ప్రింట్ ఆఫ్ క్యార్, ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో. సో మనకి ఏమొచ్చింది? ఇండెక్స్ వాల్యూస్ వచ్చినాయి 0 దగ్గర నుంచి 13 వరకు. మనకి ఈ ఇండెక్స్ లో ఉన్న డేటా ప్రింట్ చేయాలి కదా, అంతేనా? ఈ ఇండెక్స్ 0లో ఉన్న డేటాను ప్రింట్ చేయాలంటే స్టేట్ ఆఫ్ STA
ఈ స్టేట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లో క్యార్ అని ఇస్తుంది. ఇక్కడ వరకు మీరు ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. వచ్చినాయి. ఇది ఈ ప్రోగ్రామ్ అర్థమైందో లేదో చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఓకే సార్, అర్థమైంది. అర్థమైంది సార్. ఓకే. నేను ఇందాక క్యార్ ఎందుకు ఇండెక్స్ వాల్యూస్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఏమవుతుంది? స్టేట్ లో ఉన్న ఇండెక్స్ అంటే స్క్వేర్ బ్రాకెట్ కదా, 0 ఫస్ట్ స్టేట్ వేసినప్పుడు 0 ఏ ప్రింట్ అయింది. తర్వాత లూప్ రిపీట్ అవుతుంటా వెళ్ళింది. ఓకే. సో తర్వాత సార్ ఇది ఒక్కసారి పైకెళ్ళరా? నేను జస్ట్ నోట్ చేసుకున్నా. 1 సెకండ్. ఆయన రాలేదండి ఈరోజు. ఇవాళ వర్క్ ఉంది సార్. రాత్రే నాకు 11:30 అయిపోయింది. ఇవాళ ఇది అయిపోయిన తర్వాత నాకు 11:30, 12 అయిపోద్ది సార్. మళ్ళీ రేపు 8కి జాయిన్ అవ్వాలి మేము. చాలా హెవీ వర్క్ ఉంది సార్. చేస్తానండి. ఈ సాటర్డే సండే ఎక్కువ టైం తీసుకుంటాను. ఓకే సార్. మనకు ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యే ఎన్ని రోజులండి? నోట్ చేసుకుంటున్నారా మేడం? మనం క్లాస్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? నేను నోట్ చేసుకుంటున్నాను సార్. మామూలుగా అంటే మీరు ఒక క్లాస్‌ని 2 డివైడ్ చేశారు కదా! లేకపోతే ఇది 21st క్లాస్ సార్ ఇది. ఓకే. 21గా మనం ఎప్పుడు స్టార్ట్ చేసామండి? అది పక్కన డేట్ రాసుకున్నా సార్. ఒక్క సెకండ్‌లో చెప్తాను. 19th జూన్ స్టార్ట్ చేసాం సార్ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు 30 33 యాక్చువల్‌గా 18th సార్ ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్. 19థ్‌న ఇంట్రడక్షన్ మామూలుగా. ఇంట్రడక్షన్ క్లాస్ అయితే 18th సార్. నా లెక్క ప్రకారం అయితే 33 అవర్స్ అవ్వాలండి సాటర్డే సండే కూడా తీసుకుంటే. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ సాటర్డే సండే 3 అవర్స్ తీసుకుని మాక్సిమం కవర్ చేస్తాను. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, లేకపోతే స్లోగానే చెప్తాను. ఓకేనా? మాక్సిమం ఏంటంటే సరే ఇప్పుడు మనకు ఇంకో నెల పడుతుంది ఈజీగా. పర్లేదు కదా మీకు? ఓకే సార్. నో ఇష్యూ. ఓకే సార్. సో అయిపోయిందండి. నోట్ చేసుకున్నారా? ఈ మెటీరియల్ కూడా ఇక్కడే ఉంటది. ఓకేనా? మీరు కావాలనుకుంటే ఇందులోకి లాగిన తర్వాత యూజింగ్ రేంజ్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ ఇదే చెప్పాను. ఓకే. ఇప్పుడు ట్రావర్సింగ్ బ్యాక్వర్డ్స్ అంటున్నారు. బ్యాక్వర్డ్స్ అంటే ఏంటి? ఇప్పుడు పైథాన్ అనేది ఫస్ట్ ఎన్ ప్రింట్ అవ్వాలి, ఓ ప్రింట్ అవ్వాలి, హెచ్ టి వై పి అని చెప్పి ప్రింట్ కావాలి అంటున్నారు. ఓకేనా? సో దీన్ని ఎలా చేసాం? ఇక్కడ మనకున్న రేంజ్ తోటి అయితే కొద్దిగా కష్టపడాలి కానీ 2 సార్లు ప్రింట్ అయింది. ఓకే. 2 సార్లుగా ప్రింట్ అవ్వాల్సింది. సో ఆంధ్రప్రదేశ్ ఓకే. ఇక్కడ స్పేస్ ఇద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ వరకు మీకు ఫస్ట్ చూద్దరు కానీ రైట్. సో టెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీరు రివర్స్ లో ప్రింట్ చేయాలంటే మీరు రేంజ్ ఫంక్షన్ కాకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు అని చెప్పే కదా. ఇక్కడ మనకి రివర్స్డ్ అని చెప్పి ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇంకోటి తీసుకుంటున్నాను. టెక్స్ట్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్, ఆర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఆర్ టీఎక్స్టీ ఈక్వల్స్ టు రివర్స్డ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు రివర్స్డ్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది మనకి. సో ఇప్పుడు వరకు మనకున్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు వరకు నేను చెప్పినవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఏం చూసాం మనం? దాని యొక్క డేటా టైప్ టైప్. టైపేనా? Yes sir.
డేటా టైప్ టైప్ లెంగ్త్‌కి ఎల్‌ఈఎన్. ఏఎన్. అంతే కదా చూసింది. ఇప్పుడు రివర్స్డ్ ఫంక్షన్ కూడా ఉంది. సో ప్రింట్ ఆర్‌టిఎక్స్‌టి ఆర్‌టిఎక్స్‌టి. ఓకే. హోల్డ్. ప్రింట్ క్యార్ ఆఫ్ ఆర్ టెక్స్ట్ కదా సార్? ఏంటండి? ఆ! మనకి రివర్స్డ్ ఆబ్జెక్ట్ ఎట్ ఇలా మెమరీ లొకేషన్ వచ్చింది మనకి. ఓకే. రివర్స్డ్ డైరెక్ట్‌గా పనిచేయట్లేదు. ఫంక్షన్‌లోనే పనిచేస్తది అనుకుంటా. సో దీన్ని ఒకసారి చూద్దాం. డైరెక్ట్‌గా పనిచేయట్లేదు ఇది. ఎందుకు పనిచేయట్లేదు? రివర్స్. మెమరీ లొకేషన్ రిఫర్ చేస్తా. ఆబ్జెక్ట్ ఎట్. సో ఇది ఈ రివర్స్ అనే ఫంక్షన్ మర్చిపోండి. యాక్చువల్‌గా ఓకే. నాకు ఇది కూడా వద్దు. ఎందుకంటే ఇది రాలేదు కాబట్టి మనకి ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇది నాకు అర్థం చేసుకొని చెప్పండి. ఇవన్నీ కూడా మీకు మన కోర్సు ఎండింగ్‌లో ఇవి మళ్ళీ వస్తాయండి. అప్పుడు చెప్తాను. ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్. సో ఓకే. ఇంకా మనకు ఒక 8 నిమిషాలు ఉంది కాబట్టి నాకు ఈచ్ క్యారెక్టర్ ప్రింట్ కావాలి. అలాంటప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాశారు మీరు? రేంజ్ ఫంక్షన్ తోటి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎంతతో స్టార్ట్ అవ్వాలి? ఎంతతో స్టార్ట్ అవ్వాలన్నావు? 0 తోటి స్టార్ట్ అవ్వాలి. సో ఎంతతో ఎండ్ అవ్వాలి? ఎంతతో ఎండ్ అవ్వాలి? లెన్ ఆఫ్ టెక్స్ట్ -1. -1 రాయాల్సిన. మామూలుగా మనకి మామూలు ఆర్డర్. ఫస్ట్ ఏ తర్వాత ఎన్ ఇలా ప్రోగ్రామ్ రాసి. అంతేనా? ఇప్పుడు నాకు రివర్స్‌లో ఫస్ట్ హెచ్ ప్రింట్ అవ్వాలి. తర్వాత ఎస్, తర్వాత ఈ ఇలా కావాలనుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి హెచ్ ప్రింట్ కావాలి అంటే? ఇది చూడకండి. ఇది చూడండి. -1. -14. -1. -14 ఎక్కడి -1. నుంచి తీసుకురాగలుగుతాం మనం? -14 -14 + 1 ఇప్పుడు లెంత్ ఆఫ్ టెక్స్ట్ ఎంత? సార్ క్లాస్‌లో ఉన్నా మళ్ళీ చేస్తాను. సో ప్రింట్ లెన్ ఆఫ్ 13. టీఎక్స్ ఎంత? లెంత్ ఆఫ్ టెక్స్ట్ ఇప్పటివరకు చేశాంగా. ఓకే. ఎందుకు? TXT కదా సార్? టీఎక్స్ ఓకే. సో 14 వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి? లాస్ట్ నుంచి కావచ్చు టెక్స్ట్ -1. ఎంతతో స్టార్ట్ అవుతది? -1. ఇప్పుడు రైట్. సో ఇదే ప్రోగ్రామ్. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. కిందకి వెళ్తున్నాను. సో ఈ టెక్స్ట్ అనే వేరియబుల్‌కి ఆంధ్రప్రదేశ్‌ని అసైన్ చేసాము. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సో ఎక్కడితో స్టార్ట్ అయ్యింది? నాకు హెచ్ కావాలంటే ఇండెక్స్ వాల్యూ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి హెచ్‌కి? -1. -1తో స్టార్ట్ చేద్దామా? -1 తోటి స్టార్ట్ చేయొచ్చా ఎక్కడన్నా? అందుకని లెంత్ ఎంత వచ్చింది మనకు? 14 వచ్చింది కదా! సో దీని దీని హెచ్‌కి పాజిటివ్ ఇండెక్సింగ్ ఎంత? 14.
పాజిటివ్ ఇండెక్సింగ్ హెచ్కి 13. 13 కదా. ఇప్పుడు లెంత్ ఆఫ్ -1. ఓకే. సో 13 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది స్టార్ట్ వాల్యూ ఇచ్చారు. ఓకేనా. సో ఇదంతా పోయి ఇక్కడ మనకు 13 వస్తుంది. ఎగ్రీనా మీరు? Yes, ఇప్పుడు sir. రేంజ్కి స్టార్ట్ Yes, sir. వాల్యూ ఇచ్చేసాం మనం 13 దగ్గర నుంచి తీసుకోమని. తర్వాత ఎక్కడితో స్టాప్ ఎక్కడితో స్టాప్ అవ్వాలి నేను? 0. 0. ఓకే. ఇక్కడ -1 అని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో చూద్దాం. ఓకే. మనం 0 తోటి స్టాప్ అవ్వాలి. తర్వాత ఎంత డిక్రిమెంట్ అవ్వాలి? ఎంత డిక్రిమెంట్ అవుతా ఉండాలి? 1. -1 తోటి. అంటే 13 లో నుంచి -1 తీసేయాలి కాబట్టి -1 అని ఎవరా? Yes, sir. అంతే కదా. రైట్. తర్వాత కోలన్ పెట్టేసి ప్రింట్ టెక్స్ట్ ఆఫ్ ఐ అని ఇచ్చారు. ఇక్కడ వరకు మనం రాసిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇది మీరు చెప్పిన కోడేగా. ఓకేనా? సార్ ఇందులో 0నే యూజువల్లీ స్టాప్ ఇచ్చినప్పుడు స్టాప్ దగ్గర టర్మినేట్ అయిపోద్ది కదా. సో 0 దగ్గర రాగానే ఏ దగ్గర టర్మినేట్ అవుతది కదా. మరక్కడ -1 ఇవ్వాలా? దీని సంగతి అక్కడేం వదిలేసి ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఇక్కడి వరకైతే మీరు చెప్పినట్టు రాసారు కదా. అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. ఓకేనా. సో ఎక్కడి వరకు వచ్చింది? ఫస్ట్ హెచ్ ప్రింట్ అయింది. తర్వాత ఎస్, ఈ, డిఈ, ఏపీ వచ్చింది. ఈ ఒక్క ఏ మాత్రం మిస్ అయిపోయింది. యెస్ సార్. అదే డౌట్ ఉండింది నాకు. 0 దగ్గరతో మీరు చెప్పింది రైటే. 0 దగ్గరతోటి ఆగిపోయింది. 0 ప్రింట్ కాలేదు కాబట్టి మనం ఇక్కడ కూడా -1 ఇద్దాం. ఓకే. అప్పుడు ఏ కూడా ప్రింట్ -1 అంటే 0 కూడా ప్రింట్ అయిన తర్వాత -1 దగ్గర ఆగిపోయింది. ఓకే. ఓకేనా. సో ఈ విధంగా మనం రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ని మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే. సో నాకేం కావాలి అంటే యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ అని ఉంది టెక్స్ట్. సో నాకేం కావాలి అంటే ఇది ఇలా మనకి ఇలాగొచ్చింది కదా. ఇలా రాకుండా ఒకదాని పక్కన ఒకటి ఏం చేయాలి నేను? ఇప్పుడు ఎస్కేప్ పారామీటర్ ఏం పెట్టినా ఇక్కడ ఎండ్ పెట్టినా ఎండ్ ఈక్వల్ టు ఎండ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లో ఏమివ్వలేదు. చూద్దాం. వచ్చిందా? రైటే కదా. ఏంటని మాట్లాడటలేదు? రైటే సార్. రైటే. ఓకే. సెషన్ క్లోజ్ చేసేనా? మిగతా రేపటి నుంచి చూద్దాం. టైం అయిపోయింది కదా. మీకు కూడా ఏదో వర్క్ ఉందన్నారు కదా. సో రేపు రిమైనింగ్ చాలా మెథడ్స్ ఉంటాయి. అసలు మీకు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అనేది రేపటి క్లాస్ లో చెప్తాను. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, మెథడ్ కి ఫంక్షన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది రేపు చూద్దాం. ఓకే. సో ఇక నుంచి కొద్దిగా మన కోడింగ్ లోకి ఈ ఫర్ లూప్స్ లాగా ఈజీగా ఉండదండి. అంటే అవి ఈజీగా ఉంటాయి, అవి కొద్దిగా హార్డ్ గా ఉంటాయి, ఇవి ఈజీగానే ఉంటాయి మనకి. ఇవన్నీ బేసిక్స్ అన్ని నేర్చుకున్నారు కదా మీరు. ఫర్ లూప్, వైల్, ఇఫ్ కండిషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వాటినన్నిటిని యూజ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో ఇది కుదిరితే ప్రాక్టీస్ చేయండి ఒకసారి. కంటెంట్ అంతా కూడా మనకు సైట్ లోనే ఉంది. మీరు దీన్ని తీసుకుని యాక్చువల్ గా కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే. బై. గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్ సార్.